Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 33వ పర్ష బెఖుకోతాయ్. బెఖుకోతాయ్ అంటే నా కట్టడలలో లేదా నా ఆజ్ఞలలో అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 33వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్షా యొక్క 3వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 26వ అధ్యాయము 10 నుండి 46వ వచనముల వరకు. ఈ అలియా ఎలోహిం ఆజ్ఞలను పాటించడం వల్ల కలిగే ఆశీర్వాదాలను గూర్చిన సందేశమును కొనసాగిస్తుంది. ఈ 3వ అలియాలో ఎలోహిం మోషేతో మాట్లాడుతూ ఇజ్రాయేలీయులకు సమృద్ధిగా పంటలను ఇస్తానని వాగ్దానం చేస్తాడు. కొత్త పంటలు వచ్చే సమయంలో పాత పంటలు, ధాన్యం నిల్వలు ఇంకా మిగిలి ఉంటాయని చెప్పారు. మరియు యావే సన్నిధిని వారి మధ్య నిలిపి వారిని తిరస్కరించనని, వారి మధ్య నడుస్తూ వారి ఎలోహింగా ఉంటానని, వారిని తన ప్రజలుగా చేసుకుంటానని తెలియజేస్తాడు. ప్రియులారా, ఈ అలియా ఎలోహిం ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా ఆయన సన్నిధి, సమృద్ధి మరియు ఆయనతో పవిత్ర సంబంధాన్ని పొందవచ్చని చెబుతుంది. ప్రియులారా, తోరా యొక్క లోతైన బోధనల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.